ఇల్లంతా శుభ్రంగా తుడవాలి. మీకు ఎంతవరకు చేయగలరో అంత పని శుభ్రంగా చేయాలి. మీ పనులు మీరే చేసుకోగలరు కదా. అందరూ కూడా మీరు స్నానం చేయగలరు, మీరు బ్రష్ చేయగలరు, అన్ని పనులు చేయగలరు. కాబట్టి తల్లిదండ్రులు ఏమి చెప్పకూడదు. శుభ్రంగా మీ పని మీరు చేసుకుని మీ బట్టలు మీరు తీసుకొని శుభ్రంగా స్కూల్కి వెళ్ళిపోవాలి. అలాగే నీట్గా చిన్న పిల్లల స్లైడ్ చేసి చిన్న పిల్లల ఇంట్లో అంతా చేసి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? చిన్న పిల్లగా ఏం చేస్తారు? మీరైతే క్లాస్ వదిలేసినట్టు ఇంటికి పంపిస్తే ఏం చేస్తారో వెళ్ళిపోయి ఆడుకుంటారు. ఆడుకోయి కావాలని ఇంటికి ఆడుకుంటారు కదా. చిన్నపిల్లలు మరి ఎవరికైనా ఆటలు ఆడుకోవాలనిపిస్తుంది కదా. కానీ ఆ పిల్ల మాత్రం ఏం చేసిందంట? చిన్నపిల్ల ఖాళీ దొరికితే బయట చదివేసుకునేదంట. చిన్నపిల్ల అక్షరాలు రాకపోయినా బయట తీసుకుని చదివేసుకునేదంట. చిన్న చిన్న పాటలు పాడేసుకునేదంట, ప్రార్థన చేసుకునేదంట. మరి ఆ ఇంటి యజమానులు ఆమె ఇష్టపడదా? అలాగే ఉండేది కాదు. ఏ చెడ్డ పనులు చేసేది కాదు, ఎక్కడికి వెళ్ళేది కాదు. చెప్పిన మాట ఉండేది, పని అంతా చక్కచక్క చేసుకునేది, చక్క ప్రార్థన చేసుకునేది. మరి యజమానులకి ఎంత ఇష్టమో. అయితే ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? ఏమైనా కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు కదా. ఆ ఇంట్లో చిన్న రోడ్డు, అది మంచి సైన్యాధిపతి, బాగా యుద్ధం చేస్తున్నాడు, మంచి పేరు ఉంది. కాకపోతే తనకి చిన్న కుష్ఠవ్యాధి ఆ యజమాని గారికి. అయితే ఇశ్రాయేలు దేశంలో దానికి ఒక ఆలోచన వచ్చిందట. ఏమైనా ఆలోచన వచ్చింది? అప్పుడు మా ఊళ్ళో ఒక దైవజనుడు ఉన్నాడు కదా. ఈ వ్యాధితో చాలా బాధపడుతున్నారు కదా. నేమని గారు మా ఊరు తీసుకెళ్ళి దైవజనుడితో ప్రార్థన చేస్తే బాగుపడతారు కదా అని తనకు ఆలోచన వచ్చి ఏం చేసింది? అమ్మగారితో చెప్పింది. అమ్మగారండి మా ఊళ్ళో మా ఇశ్రాయేలు దేశంలో నుండి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని చెప్పింది. ఎవరు తెలుసా ప్రవక్త? చెప్తారు ఏరియా కొడితే మరి మన వాళ్ళు చెప్పాను. ఇంకా గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఎవరి పేరు?